ఈ వీడియోలోని కంటెంట్ మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడడానికి, బాగా రాయడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పాస్ట్ టెన్స్లో మొదటిదైన సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో మొదటిదైన సింపుల్ పాస్ట్ టెన్స్. ఇవి జస్ట్ గతంలో జరిగిన విషయాలు మాట్లాడటానికి, అంటే ఇవి అయిపోయిన విషయాలు మాట్లాడటానికి పాస్ట్లో, గతంలో అంటే భూతకాలంలో జరిగిపోయిన విషయాలు మాట్లాడటానికి సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ స్ట్రక్చర్ కూడా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఫస్ట్ పర్సన్. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ పర్సన్, ఐ అంటే నేను, వి అంటే మనము. ఎగ్జాంపుల్స్ అలాగే ఈజీగా ఉంటాయి చూడండి. ఐ వెంట్ సింగపూర్, నేను సింగపూర్ వెళ్ళాను. ఐ డూ గో సింగపూర్, నేను సింగపూర్ వెళ్ళాను. అంటే స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనమాట. ఐ డూ గో సింగపూర్ అంటే. ఐ డి నాట్ గో సింగపూర్, నేను సింగపూర్ వెళ్ళలేదు. ఐ వెంట్ సింగపూర్ని క్వశ్చన్ ఎలా అంటే డిడ్ ఫస్ట్ వస్తుంది. డిడ్ యూ గో సింగపూర్, డిడ్ ఫస్ట్, తర్వాత యూ గో సింగపూర్. డిడ్ వచ్చింది కాబట్టి వెర్బ్ యొక్క ఫస్ట్ రూపమే రావాలి, అంటే ప్రజెంట్ టెన్స్ రావాలన్నమాట. డిడ్ యూ గో సింగపూర్, మీరు సింగపూర్ వెళ్ళారా. ఐ డిడ్ నాట్ గో సింగపూర్ని క్వశ్చన్ ఎలా ఇస్తామంటే డిడ్ నాట్ ఫస్ట్ రావాలి, తర్వాత యూ రావాలి, గో సింగపూర్. ఇక్కడ కూడా డిడ్ వచ్చింది కాబట్టి వెర్బ్ యొక్క ఫస్ట్ రూపమే, అంటే ప్రజెంట్ టెన్స్నే ఉపయోగించాలన్నమాట. డిడ్ యూ గో సింగపూర్, మీరు సింగపూర్ వెళ్ళలేదా. ఇక్కడ చూడండి. ఐ వెంట్ సింగపూర్, నేను సింగపూర్ వెళ్ళాను. ఐ డి నాట్ గో సింగపూర్, నేను సింగపూర్ వెళ్ళలేదు. డిడ్ యూ గో సింగపూర్, మీరు సింగపూర్ వెళ్ళారా. డి నాట్ గో సింగపూర్, మీరు సింగపూర్ వెళ్ళలేదు. వీతో చూడండి. వీ అటెండెడ్ క్లయింట్ మీటింగ్, మేము క్లయింట్ సమావేశాన్ని హాజరయ్యాము. వీ డిడ్ నాట్ అటెండ్ క్లయింట్ మీటింగ్, మేము క్లయింట్ మీటింగ్ హాజరు కాలేదు. డిడ్ యూ అటెండ్ క్లయింట్ మీటింగ్, మీరు క్లయింట్ మీటింగ్ హాజరయ్యారా. డిడ్ యూ అటెండ్ క్లయింట్ మీటింగ్, మీరు క్లయింట్ మీటింగ్ హాజరయ్యారా. డిడ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత యూ వస్తుంది. అటెండ్ అంటే ప్రజెంట్ టెన్స్. అటెండ్ ప్రజెంట్ టెన్స్ వస్తుంది, తర్వాత క్లయింట్ మీటింగ్ అనేది వస్తుంది అన్నమాట. తర్వాత డిడ్ నాట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత యూ వస్తుంది, తర్వాత అటెండ్ వస్తుంది, క్లయింట్ మీటింగ్. డిడ్ నాట్ అటెండ్ క్లయింట్ మీటింగ్, మీరు క్లయింట్ సమావేశం హాజరు కాలేదా. రిపీట్ చేస్తున్నాం. వీ అటెండ్ క్లయింట్ మీటింగ్, మేము క్లయింట్ మీటింగ్ సమావేశానికి హాజరయ్యాము. వుడ్ నాట్ అటెండ్ క్లయింట్ మీటింగ్, మేము క్లయింట్ మీటింగ్ హాజరు కాలేదు. డిడ్ యూ అటెండ్ క్లయింట్ మీటింగ్, మీరు క్లయింట్ మీటింగ్ హాజరయ్యారా. డిడ్ నాట్ యూ అటెండ్ క్లయింట్ మీటింగ్, క్లయింట్ మీటింగ్ హాజరు కాలేదా. ఇలాగా ఫ్రేమ్ చేయాలన్నమాట క్వశ్చన్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ అయితే చూడండి. ఎగ్జాంపుల్స్. ఐ డాష్ హౌస్, ఐ డాష్ హౌస్ అన్నప్పుడు బై అనేది ప్రజెంట్ టెన్స్, కానీ పాస్ట్ టెన్స్ ఉపయోగించాలి. బై బాట్ కదా. ఐ బాట్ హౌస్ అని చెప్పాలి. వి డాష్ చార్మినార్, విజిట్ అనేది ప్రజెంట్ టెన్స్. వి విజిటెడ్ చార్మినార్, పాస్ట్ టెన్స్ ఉపయోగించాలి. తర్వాత ఐ డాష్ కార్, వాష్ కార్. ఐ వాష్డ్ కార్, వాష్డ్ పాస్ట్ టెన్స్ ఉపయోగించాలి, అంటే జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ ఉపయోగించాలి. వీ డాష్ ఫుట్బాల్, ప్లే ప్రజెంట్ టెన్స్ కాబట్టి ప్లేయిడ్. వీ ప్లేయిడ్ ఫుట్బాల్, అంటే సింపుల్ ప్రజెంట్ ఇస్ ఈజీ టు ఎక్స్ప్రెస్ అవర్ థింగ్స్. సింపుల్గా పాస్ట్ టెన్స్ ఉపయోగించాలి. గో అనేది ప్రజెంట్, వెంట అనేది పాస్ట్ టెన్స్. గోన్ అనేది పాస్ట్ పార్టిసిపల్, గోయింగ్ ఐఎన్జీ ఫామ్. అటెండ్ ప్రజెంట్ టెన్స్, అటెండెడ్ పాస్ట్ టెన్స్, అటెండెడ్ పాస్ట్ పార్టిసిపల్, అటెండింగ్ ఐఎన్జీ ఫామ్. పర్సన్, యూ అంటే నీవు, యూ అంటే మీరు. ఇక్కడ ఇది కూడా గతంలో జరిగిన విషయాలు మాట్లాడటానికి, అంటే భూతకాలంలో. యూ రిజైన్ ఫర్ ద జాబ్, మీరు ఉద్యోగం రాజీనామా చేశారు, అంటే మీరు ఉద్యోగం రాజీనామా చేశారు. యూ డిడ్ నాట్ రిజైన్ ఫర్ ద జాబ్, మీ ఉద్యోగం రాజీనామా చేయలేదు. ఫస్ట్ది పాజిటివ్ సెంటెన్స్, రెండోది నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఎట్లా వేస్తామంటే యూ రిజైన్ ఫర్ ద జాబ్ అని ఫస్ట్, తర్వాత యూ రిజైన్. డిడ్ వచ్చింది కాబట్టి ఆర్ఈఎస్ఐన్, రిజైన్ అని చెప్పాలి. రిజైన్ అని వాడకూడదు, అంటే ప్రజెంట్. డిడ్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్ అని వాడాలి. డిడ్ యూ రిజైన్ ఫర్ ద జాబ్, మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారు. డిడ్ నాట్ యూ రిజైన్ ఫర్ ద జాబ్, మీరు ఉద్యోగానికి రాజీనామా చేయలేదా. ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. డిడ్ నాట్ యూ రిజైన్ ఫర్ ద జాబ్, మీరు ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. ఇప్పుడు చూడండి. ఈ రిజైన్ ఫర్ ద జాబ్, మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారు. యూ డిడ్ నాట్ రిజైన్ ఫర్ ద జాబ్, మీరు ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. డిడ్ యూ రిజైన్ ఫర్ ద జాబ్, మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారు. డిడ్ నాట్ యూ రిజైన్ ఫర్ ద జాబ్, మీరు ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. ఈ విధంగా క్వశ్చన్ చేయాలి. ఇక్కడ వేర్బ్స్ చూడండి. జాయిన్డ్ చేరటం అయిపోయింది, టాక్డ్ మాట్లాడటం అయిపోయింది, వాచ్ చూడటం అయిపోయింది, సోల్డ్ అమ్మటం అయిపోయింది. ఇలాగ అన్నీ రాయటం. ఈ వెబ్ నుంచి మీరు మీ ఓన్ సెంటెన్స్ని, పాజిటివ్ సెంటెన్స్ని, నెగిటివ్ సెంటెన్స్ను, పాజిటివ్ ఇంటరాక్టివ్, నెగిటివ్ ఇంటరాక్టివ్ ఇలా ఫ్రేమ్ చేసుకుంటే ఎగ్జాంపుల్స్
ఎలా చేస్తున్నాం అలాగే మీ ఫ్లో అనేది వస్తుంది. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూడండి. యూ డాష్ పిఎం, యూ మెట్ పిఎం అంటే జరిగిపోయింది, అంటే మీరు పిఎం కలిసారు. యూ డాష్ ఏ సాంగ్, సింగ్ శాంగ్, సంగ్, సింగ్ శాంగ్ పాడారు. యూ శాంగ్ ఏ సాంగ్ పాస్ట్ టెన్స్ వెర్బ్ యూజ్ చేయాలి. యూ డాష్ ఇన్ మీటింగ్, యూ టాక్డ్ ఇన్ మీటింగ్ అనవచ్చు. ఓకే, యూ టాక్డ్ ఇన్ మీటింగ్ ఆర్ యూ జాయిన్ ఇన్ మీటింగ్. యూ డాష్ ఆన్ ద బెంచ్, యూ సాట్ ఆన్ ద బెంచ్, మీరు బెంచ్ మీద కూర్చున్నారు. యూ డాష్ ఏ పోయం, ఈ రోట్ ఏ పోయం అన్నట్టు. ఈ రోట్ రైట్, రోట్ రిటర్న్, రైటింగ్ కదా, రోట్ పాస్ట్ టెన్స్ రాయాలి. ఈ రోట్ ఏ పోయం అలాగే. ఇక్కడ నోట్ చూడండి. రిజైన్ ప్రజెంట్ టెన్స్, రిజైన్ పాస్ట్ టెన్స్. రిజైన్ యూజ్ చేయాలి మనం. ఇక్కడ రిజైన్ పాస్ట్ పార్టిసిపల్, రిజైనింగ్ ఐఎన్జీ ఫామ్ అనమాట. ఇవన్నీ యూజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మనకు ఫ్లో అనేది వస్తుంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఇక్కడ థర్డ్ పర్సన్ చూడండి. థర్డ్ పర్సన్ కూడా గతంలో జరిగిపోయిన విషయాల గురించి చెప్పడానికి థర్డ్ పర్సన్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇక్కడ హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వారు. హీతో ఎగ్జాంపుల్, హీ గాట్ హైక్, ఎడిట్ గెట్ హైక్ అనవచ్చు. హీ గాట్ హైక్ అంటే అతనికి జీతం పెరిగిందని. ఎడిట్ గెట్ హైక్ అంటే స్ట్రెచ్ చేస్తున్న అతని జీతం పెరిగిందని. డిడ్ నాట్ గెట్ హైక్, అతని జీతం పెరగలేదు. డిడ్ హీ గెట్ హైక్, డిడ్ అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత హీ వస్తుంది, గెట్ గాట్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ టెన్స్ రావాలి. డిడ్ హీ గెట్ హైక్, అతని జీతం పెరిగిందా అని. డిడ్ నాట్ హీ గెట్ హైక్, డిడ్ నాట్ ఫస్ట్, తర్వాత హీ గెట్ హైక్. డిడ్ వచ్చింది కాబట్టి గెట్ చేయాలి. డిడ్ నాట్ హీ గెట్ హైక్, అతని జీతం పెరగలేదా, ఇట్లాగా మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. హీ గాట్ హైక్, డిడ్ నాట్ గెట్ హైక్, డిడ్ హీ గెట్, ఇలాగ ప్రాక్టీస్ చేస్తే ఫ్లో వస్తుంది అనమాట. షీ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM, 11 గంటలకు మీటింగ్ షెడ్యూల్ చేసింది. షీ డిడ్ నాట్ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM, ఆమె 11 గంటలకు మీటింగ్ షెడ్యూల్ చేయలేదు. డిడ్ షీ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM, 11 గంటలకు మీటింగ్ షెడ్యూల్ చేసింది. డిడ్ నాట్ షీ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM, 11 గంటలకు మీటింగ్ షెడ్యూల్ చేయలేదా. ఇక్కడ చూడండి. షీ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM అన్నప్పుడు డిడ్ వస్తుంది. డిడ్ షీ షెడ్యూల్, షెడ్యూల్ అనేది ప్రజెంట్ టెన్స్, దాన్ని ఉపయోగించాలి. డిడ్ షీ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM, డిడ్ ఫస్ట్, తర్వాత షీ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM మనం. డిడ్ ఫస్ట్, తర్వాత షీ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM, షెడ్యూల్ని ఉపయోగించాలి. షీ డిడ్ నాట్ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM అన్నప్పుడు డిడ్ నాట్ ఫస్ట్, తర్వాత షీ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM. డిడ్ నాట్ షీ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM, డిడ్ నాట్ షీ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM మనం. ఓకే, ఈ విధంగా ఫ్రేమ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి. నోట్ గెట్ ప్రజెంట్ టెన్స్, గాట్ పాస్ట్ టెన్స్, గాట్ పాస్ట్ పార్టిసిపల్, గెటింగ్ ఐఎన్జీ ఫామ్. షెడ్యూల్ ప్రజెంట్ టెన్స్, షెడ్యూల్ పాస్ట్ టెన్స్, షెడ్యూల్ పాస్ట్ పార్టిసిపల్, షెడ్యూల్ ఐఎన్జీ ఫామ్ అనమాట. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. రవి ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్, రవి ప్రొఫైల్స్ని విశ్లేషించాడు. రవి డిడ్ నాట్ ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్, రవి ప్రొఫైల్స్ని విశ్లేషణ చేయలేదు. డిడ్ రవి ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్, రవి ప్రొఫైల్స్ని విశ్లేషించాడా. రవి డిడ్ నాట్ ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్, రవి ప్రొఫైల్స్ని విశ్లేషణ చేయలేదా. ఇలాగా. ఓకే, రవి ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్ అంటే విశ్లేషణ చేశాడని. దాని క్వశ్చన్ ఎలా అంటే డిడ్ రవి, డిడ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత రవి. ఎవాల్యుయేటెడ్ రాకూడదు, ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్ అని క్వశ్చన్ వేయాలి. రవి డిడ్ నాట్ ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్ అని ఫస్ట్ డిడ్ నాట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత రవి వస్తుంది. ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్, డిడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎవాల్యుయేట్ని యూజ్ చేయాలి. ఓకే, రవి ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్, రవి డిడ్ నాట్ ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్. డిడ్ రవి ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్, డిడ్ నాట్ రవి ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఫ్లో వస్తుంది. చూడండి. కారు బదులు ఇట్ అని కూడా వాడాను. కారు స్టాప్డ్ ఆన్ ద రోడ్, కారు రోడ్డు మీద ఆగిపోయింది. ఇట్ డిడ్ నాట్ స్టాప్ ఆన్ ద రోడ్, అది రోడ్డు మీద ఆగలేదు. డిడ్ ఇట్ స్టాప్ ఆన్ ద రోడ్, సో కారు బదులు ఇట్ వాడాను కాబట్టి డిడ్ ఫస్ట్, తర్వాత ఇట్ స్టాప్ అంటే స్టాప్డ్ పాస్ట్ టెన్స్, స్టాప్ అనేది ప్రెజెంట్ టెన్స్. అందుకే డిడ్ వచ్చింది కాబట్టి స్టాప్ అని మాట్లాడాను. డిడ్ వచ్చింది కాబట్టి స్టాప్ వాడాను. డిడ్ ఇట్ స్టాప్ ఆన్ ద రోడ్, అది రోడ్డుపై ఆగిందా అని. ఇట్ డిడ్ నాట్ స్టాప్ ఆన్ ద రోడ్ అన్నప్పుడు డిడ్ నాట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఇట్ వస్తుంది, తర్వాత స్టాప్ ప్రజెంట్ టెన్స్ వస్తుంది. డిడ్ వచ్చింది కాబట్టి ఆన్ ద రోడ్, అది రోడ్డు మీద
ఆగలేదా, ఇట్లాగా. కార్ స్టాప్డ్ ఆన్ ద రోడ్, కార్ డిడ్ నాట్ స్టాప్ ఆన్ ద రోడ్, డిడ్ ఇట్ స్టాప్ ఆన్ ద రోడ్, డిడ్ నాట్ ఇట్ స్టాప్ ఆన్ ద రోడ్. ఈ విధంగా ఫ్లో పెంచుకోవాలి. ఇక్కడ చూడండి నోట్. ఎవాల్యుయేట్ ప్రెజెంట్ టెన్స్, ఎవాల్యుయేటెడ్ పాస్ట్ టెన్స్, ఎవాల్యుయేటెడ్ పాస్ట్ పార్టిసిపల్, ఎవాల్యుయేటెడ్ ఐఎన్జీ ఫార్మ్, స్టాప్ ప్రెజెంట్ టెన్స్, స్టాప్డ్ పాస్ట్ టెన్స్, స్టాప్డ్ పాస్ట్ పార్టిసిపల్, స్టాపింగ్ ఐఎన్జీ ఫార్మ్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. దే వెంట్ ఫర్ టీమ్ లంచ్, వారు జట్టు భోజనానికి వెళ్ళారు. దే డి నాట్ గో ఫర్ టీమ్ లంచ్, వారు టీమ్ లంచ్కి వెళ్ళలేదు. డిడ్ దే గో ఫర్ టీమ్ లంచ్, వారు టీమ్ లంచ్కి వెళ్ళారు. డిడ్ నాట్ దే గో ఫర్ టీమ్ లంచ్. దే వెంట్ ఫర్ టీమ్ లంచ్ అన్నప్పుడు మామూలుగా చెప్తున్నాను. దే డిడ్ గో టీమ్ లంచ్ అన్నప్పుడు సెర్చ్ చేసి చెప్తున్నాను. అప్పుడు దాని క్వశ్చన్ ఎలా అంటే డిడ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత దే వస్తుంది, గో తర్వాత ఫర్ టీమ్ లంచ్. అట్లా డిడ్ దే గో ఫర్ టీమ్ లంచ్ అని క్వశ్చన్ వేయాలి. దే డిడ్ నాట్ గో ఫర్ టీమ్ లంచ్ అన్నప్పుడు డిడ్ నాట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత దే వస్తుంది, తర్వాత గో వస్తుంది, ఫర్ టీమ్ లంచ్ అనేది వాడతా అనమాట. డిడ్ నాట్ దే గో ఫర్ టీమ్ లంచ్. మరి ఎప్పుడు చేస్తున్నా దే వెంట్ ఫర్ టీమ్ లంచ్, దే డిడ్ నాట్ గో ఫర్ టీమ్ లంచ్, డిడ్ దే గో ఫర్ టీమ్ లంచ్, డిడ్ నాట్ దే గో ఫర్ టీమ్ లంచ్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. వేర్, హౌ, వెన్ వీటితో ఉపయోగిస్తే వాటిని డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ అంటాము. వేర్ డిడ్ దే గో, వారు ఎక్కడికి వెళ్ళారు. హౌ డిడ్ దే గో, వారు ఎలా వెళ్ళారు. వెన్ డిడ్ దే గో, వారు ఎప్పుడు వెళ్ళారు. ఇవన్నీ కూడా గతంలో జరిగిన కొన్ని విషయాలు మాట్లాడటానికి, సింపుల్గా మాట్లాడటానికి ఇవి ఉపయోగపడతాం. ఇవి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాను. ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్నాను. వాట్, వై, వేర్ వీటిని ఉపయోగించి పైలాగా వేర్ డిడ్ దే గో, వారు ఎక్కడికి వెళ్ళారు. హౌ డిడ్ దే గో, వారు ఎలా వెళ్ళారు. వెన్ డిడ్ దే గో, వారు ఎప్పుడు వెళ్ళారు. ఇవి కింద డబ్ల్యూహెచ్ క్వశ్చన్తో మీ ఓన్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ని ఇంప్రూవ్ చేస్తాను. ఇక్కడ చూడండి, డిడ్ నాట్ని డిడెంట్ అని రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఉపయోగిస్తున్నాను. ఫర్ ఐ, వి, యూ అండ్ దే యూజ్ డిడ్. ఫర్ హీ, షీ, ఇట్, రామ్ నేమ్స్ ఆల్సో యూజ్ డిడ్. అన్నిటి కూడా ఆల్ పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అన్నిటికి కూడా డిడే ఉపయోగిస్తాను. అంత ఈజీ అనమాట సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వెర్బ్స్ చూడండి, జాయిన్ చేరేశారు, టాక్డ్ మాట్లాడేశారు. ఇవన్నీ చదవండి ఒకసారి. చదివి ఈ అటాచ్డ్ డాక్యుమెంట్ ఇన్ ద మెయిల్, మీరు మెయిల్కి డాక్యుమెంట్ అటాచ్ చేశారని. యూ డిడ్ నాట్ అటాచ్ ద డాక్యుమెంట్ ఇన్ ద మెయిల్, మీ మెయిల్కి పత్రాన్ని అటాచ్ చేయలేదని. దాన్ని యూ అటాచ్ ద డాక్యుమెంట్ ఇన్ ద మెయిల్ని డిడ్ యూ అటాచ్ ద డాక్యుమెంట్ ఇన్ ద మెయిల్ అని. డిడ్ ఫస్ట్, తర్వాత యూ అటాచ్, డిడ్ వచ్చింది కాబట్టి అటాచ్ రాయాలి. ఓకే. డిడ్ నాట్ అటాచ్ ద డాక్యుమెంట్ ఇన్ ద మెయిల్, మీరు డాక్యుమెంట్ మెయిల్కి అటాచ్ చేయలేదా. అలాగా అటాచ్ ప్రజెంట్ టెన్స్, అటాచ్డ్ పాస్ట్ టెన్స్, అటాచ్డ్ పాస్ట్ పార్టిసిపల్, అటాచింగ్ అయింది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఐ డాష్ ఎలక్ట్రికల్ బిల్, ఐ పేడ్ ఎలక్ట్రికల్ బిల్. జరిగిపోయింది కదా, పట్టేసాను. ఐ పేడ్ ఎలక్ట్రికల్ బిల్. యూ డాష్ క్రికెట్, యూ ప్లేడ్ క్రికెట్. షీ డాష్ ఎ సాంగ్, షీ sang a song. He dashed a letter, he wrote a letter. They dashed a house, they bought a house. Ravi dashed on the floor, Ravi sat on the floor. She dashed CM, she met CM. Practice one. I dash intermediate. Past tense కదా, జరిగిపోయింది. I passed intermediate, passed రావాలి. I passed intermediate. Who dashed MCET examination, we wrote MCET exam. మేము పరీక్ష రాసేసాము, జరిగిపోయింది కాబట్టి. యూ డాష్ ఫ్లైట్ టికెట్స్, ఈ బుక్డ్ ఫ్లైట్ టికెట్స్ అని చెప్పాలి. షీ డాష్ మాస్క్, షీ యూజ్డ్ మాస్క్. హీ డాష్ హోమ్, హీ రీచ్డ్ హోమ్. దే డాష్ ద ట్రైన్, ది కాట్ ట్రైన్ అనండి. సోను డాష్ ఫ్రీ బస్సెస్ ఫర్ పూర్ పీపుల్, అరేంజ్డ్. షీ డాష్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వర్క్డ్. షీ వర్క్డ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. Government dash lockdown extended, government extended the lockdown. Note, past present tense, past past tense, past past partial, passing ing. Right present tense, wrote past tense, written past participle, writing ing. Book present tense, booked past tense, booked past participle, booking ing. సో ఇలాగ అన్నీ మీరు చూసి ఇవి పాజిటివ్ సెంటెన్స్ గాను, నెగిటివ్ సెంటెన్స్ గాను, పాజిటివ్ ఇంటరాక్టివ్, నెగిటివ్ ఇంటరాక్టివ్గా గతంలో జరిగిపోయినవన్నీ మీరు ఫ్రేమ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఫ్లో ఆటోమేటిక్గా వస్తుంది. ఈ వీడియోని మీరు చివరి చూసుకుంటారు అనుకున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ అండ్ ఆల్ నోటిఫికేషన్స్. షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.